హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ కుక్కర్ పలావ్. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అస్సలు వంట చేయలేనప్పుడు ఇలా చేసి చూడండి. చక్కగా పలావ్ తినవచ్చు, తొందరగానే అయిపోతుంది. ముందుగా కుక్కర్లో ఆయిల్ తీసుకుని దాంట్లో షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఒక స్టార్ ఎసెన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి ఒక 4 పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ముందుగా కట్ చేసినటువంటి టమాటా స్లైసెస్ని కూడా వేసుకుని అవి మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి ఏమీ యాడ్ చేయమండి. ఆ తర్వాత పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. బిర్యానీలు చేయాలంటే చాలా టైం టేకన్ అవుతుందండి. ఎందుకంటే మనము వాటిని మ్యారినేట్ చేసుకోవాలి, రైస్ దమ్ పెట్టుకోవాలి, ఇవన్నీ. అదే పులావ్కి అయితే అంత సమయం ఏం పట్టదు. ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 కప్పు పెరుగు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇది ఏముందండి, జస్ట్ ఒక్కసారి చికెన్ యాడ్ చేసేసి దాంట్లో రైస్ వేసి కుక్కర్ పెడితే అయిపోయాయి. అందుకే నేను ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్నటువంటి రైస్ని అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కింద నుంచి పైకి కలుపుకోవాలండి. ఇలా రైస్ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దానిలోకి సరిపడా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. అది కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎక్కువ బాయిల్ అయిపోతుంది, రైస్ అనేది పొడి పొడిలాడదు. చూసారు కదా రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇంకేముంది, వేడి వేడి చికెన్ పలావ్ రెడీ. హార్డ్లీ 25 మినిట్స్ అండి, అంతకు మించి ఎక్కువ టైం పట్టదు. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.